ఇంకా పూరీ తయారీ విధానం గురించి చూద్దాం. పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా పూరీలు కలుపుకోవడానికి పూరీ పిండి 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు పూరీ పిండి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానికి తగినంత ముందు ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసి మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి కొంచెం ప్యాన్ వేసి ఒక కళాయి తీసుకొని దానిలోకి తగినంత నూనె వేసి తాలింపు గింజలు వేసి జీలకర్ర వేసి దినుసు అన్నీ వేసి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది చట్నీ అండి. పూరీలోకి చట్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అది ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిపి. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, టమాటాలు కొంచెం ఒక్కొక్కటి కట్ చేసి వేసుకొని వాటిని కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం శనగపిండి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ కలుపుకోవాలి. శనగపిండి కలుపుకున్న తర్వాత అది కొంచెం పలుచగా ఉన్నది కుక్ అయినదా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా కూర చట్నీ, ఈ శనగపిండి దాంట్లో పోసుకోవాలన్నమాట. పూరీ కర్రీ చట్నీగా కూడా తయారు చేసుకోవచ్చు, ముందుగా చెప్పిన విధంగా, లేదా కూరగా కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని వేసుకొని పూరీలాగా ముందు ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని పూరీలాగా వేసుకోవాలి.
పూరిలాగా చేసుకోవాలి. దాని మీద పొడిపిండి అద్దుకుంటూ పూరీని గుండగా వచ్చే విధంగా నరంగా చేసుకోవాలి. ఒక్కొక్కటి పెనంలో వేసి ఒకటి కంచుల్లో కొంచెం నూనె పోసి వాటిని కాల్చుకోవాలి.